మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన బకాయిల వసూళ్లపై జిల్లా సివిల్ సప్లైస్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. మహబూబాబాద్ జిల్లాలో 98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు గుర్తించారు. గడువులోగా చెల్లించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్ను అరెస్టు చేశారు. గడువులోగా చెల్లించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. మార్కెట్ చైర్పర్సన్ సంబంధించిన మహదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ యాసంగిలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకపోగా 2024లో కూడా ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడంతో మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేశారు అధికారులు. 6.46 కోట్ల ప్రభుత్వ ధాన్యం డిఫాల్ట్ గుర్తించారు. ధాన్యం ఎక్కడకు పంపించారని అధికారులు ఆరాధిస్తున్నారు. మిషన్ K100లో భాగంగా సంయుక్త తనిఖీలు చేపట్టారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నష్టాన్ని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. వేలంపాటి ధాన్యం సంబంధించిన మిల్సే కాకుండా గతంలో కూడా కొన్ని మిల్లులకు మనం ధాన్యం ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ఒక 10 మంది మిల్లర్లు అసలు పూర్తిగా ధాన్యం తీసుకొని మనకి రైస్ ఇవ్వకుండా వాళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. సో వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పటికీ మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. అని రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా మేము పెట్టాము. ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్లో కూడా తహసీల్దార్ సందర్భంగా వాళ్ళు జోగులాంబ, గద్వాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. నందిన్నెలో కమిడీ స్వామి రైస్ మిల్లు యజమాని వీరన్నపై కేసు నమోదు చేశారు. సీఎంఆర్కు సంబంధించిన 3,16,120 వడ్ల బస్తాలు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు 41 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సివిల్ సప్లై డిఎం విమల ఫిర్యాదుతో కేటీ దొడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లు యజమాని వీరన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నందినేలో ఉన్న ఆ వీరన్నకు సంబంధించిన రైస్ మిల్లు ప్యాడీ మిస్అప్రోప్రియేషన్ అయిందని చెప్పేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిఎం గారు విమల గారు కంప్లైంట్ ఇచ్చారు. బేసింగ్ ఆన్ ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అండర్ అప్రోప్రియేట్ సెక్షన్స్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అందులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరి మీద అంటే ఏమేమి ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ ప్రూవ్ చేస్తూ వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ లెక్క ప్రకారం ప్యాడీ షార్టేజ్ వచ్చేసి 3,16,000 ఉండాల్సి ఉంటే అందులో షార్టేజ్ వచ్చింది కాబట్టి టోటల్ వర్త్ రూపీస్ 40 crores 70 lakhs 82,000 చేంజ్ వర్త్